అన్న నమస్తే అన్న. ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఎట్లా నడుస్తున్నాయి అన్న? చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది అన్న. కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు 42% ఏదైతే నిర్ణయం తీసుకోవడమో అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపడం జరిగిందో అదే దానికి అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడైనటువంటి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది కనుక ఇది ఒక పరిణామం కాంగ్రెస్ పార్టీలో. దేశంలో రాష్ట్రంలో కూడా బీసీలకు సంస్థ స్థానం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ బీసీ వ్యక్తికి ఇవ్వడం వల్ల ప్రజలందరూ కూడా బ్రహ్మరథం కట్టాలి. ఎందుకంటే రాబోయే కాలంలో కూడా కింద బలహీన వర్గాలు కూడా ముందుకు రావాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కనుక ఆ విధంగా కూడా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల ప్రభావం నెక్స్ట్ స్థానిక సంస్థల మీద, కార్పొరేషన్ ఎలక్షన్ల మీద పడుతుందా? డెఫినెట్లీ అలాంటి ఆలోచన లేదండి. ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలుస్తున్నాం. 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు. టీఆర్ఎస్గా కళలో కూడా ఊహించవద్దు. తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ వాళ్ళ కుటుంబ కలహాలతోన పార్టీ నాశనం అయిపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం ఖచ్చితంగా రేపు స్థానిక ఎలక్షన్లు గెలుస్తాం. నెక్స్ట్ కూడా ఎలక్షన్లో 2028-26 జరిగేటువంటి ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు భారీ మెజార్టీ వస్తే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అన్న భయంతో, అభద్రతా భావంతో వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతారని అంటున్నారు. ఇది నిజంగా వాస్తవమా? ఒక భారీ మెజార్టీ వస్తే బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందా? 100%గా ఏదైతే వాళ్ళ అహంకారం కేటీఆర్కు ఉందో, మేము హైదరాబాద్లో అట్లా ఇట్లా మేము చేసినామని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నాడో, ఈరోజు 100%గా ఈ జూబ్లీ సెలక్షన్లో 50,000 మెజార్టీతో గెలుస్తున్నాం. ఇదే కేటీఆర్ మళ్ళీ అమెరికా వెళ్ళిపోయి అక్కడ పనిచేసుకునేటువంటి అవసరం ఉంది. ఓకే, సంతోషం అన్న. థ్యాంక్ యూ.